వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాబోయే అమావాస్య విశిష్టత గురించి తెలియజేస్తారా? అంటే కార్తీక మాసం ఇక ఇంతటితో ఎండ్ అయిపోయినట్టే కదా? అంటే ఏం లేదమ్మా, పోలి స్వర్గము అంటారు మనకి అమావాస్య నాడు. చాలామంది ఏంటంటే పోలి స్వర్గం సంబంధించిన స్టోరీ ఒకటి చెప్పుకుంటారు. ఇది పోలి అనేటువంటి ఆవిడ వాళ్ళ అత్తగారు ఆవిడ అస్సలు దీపం పెట్టకుండా సహించేది కాదు అని. ఈ యొక్క వృత్తాంతంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసుంటే మార్గం ఉంటుంది. ఆవిడకి అసలు ఏమీ సదుపాయాలు లేకపోయినా కూడా ఉన్న దాంట్లో మీగడలో నుంచి జాగ్రత్తగా తీసుకొని చెట్టు నుంచి ఒక చిన్న పత్తిని తీసుకొని అట్లా ఏదో రకంగా చేస్తుంది. అంటే భగవంతుడు ఏంటంటే, మనకు అన్నీ ఉండి చేయడం వేరు, అసలు మనకు ఛాన్సే లేకపోయినా సరే చేస్తారు చూసారా, అక్కడ ఎక్కువగా ఆకర్షితులవుతాడు. ఎందుకంటే మనం చేసే ప్రతీది గమనిస్తాడమ్మా పరమాత్మ. ప్రతీది కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడేది, మనం చేసేది, మనం మనసులో అనుకునేది, బయటకు అనుకునేది ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం, కాదు, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎంత కోట్ల మంది రికార్డ్ అవుతూనే ఉంటుంది. రికార్డ్ అవుతూ మనకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మనకి ఇవాళ రేపు అంటుంటారు మనం మాట్లాడే ప్రతిదీ ఫోన్ రికార్డ్ చేస్తుంటుంది అని. మనం తయారు చేసినటువంటి చిన్న ఇదే రికార్డ్ చేస్తుంది ఇంక భగవంతుడు కదా. సో రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడా కూడా మనం ఏదో సరదాగా జోక్ చేసుకోవడం వేరు, కానీ ఇంకొక వ్యక్తి గురించి బ్యాడ్గా మనం మాట్లాడకూడదు ఒకటి. రెండవది ఏంటంటే, నువ్వు ఏదో బద్దకం చేసి నాకు మా అత్తగారు ఏమి ఇవ్వలేదు కదా అందుకని నేను చేయలేకపోయానని నెపం చూపించక్కర్లేదు. అమ్మాయి నెపం చూపించవచ్చు, మా అత్తగారు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, ఆవిడకి మోసమే సరిపెట్టుకోవచ్చు, కానీ అట్లా చేయలేదు. ఎందుకు? ప్రేమ, భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ, భగవంతుడి మీద ఉండేటువంటి భక్తి ఆటోమేటిక్గా అమ్మాయి చేసింది. ఆ మోరల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకున్న దాంట్లో నువ్వు కనుక చేయగలిగితే ఆ పోలు ఎలా అయితే స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలామందికి సందేహం కలుగుతుంది, ఏమంటే నిజంగానే స్వర్గాలు నరకాలు ఉన్నాయా, నిజంగానే భటులు వస్తారా అంటే, మనకి గరుడ పురాణంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉందమ్మా. మనిషి గతించిన వెంటనే ఇంత శరీరంగా మారుతాడు, బొటన వేలంత అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఈ బొటన వేలంత శరీరాన్ని యమభటులు తీసుకొని వెళ్తారు 2 గడియల కాలంలో, అంటే దాదాపు గంటన్నర కాలంలో తీసుకెళ్ళి మళ్ళీ తెస్తారు. తెచ్చినప్పుడు 11 days అదే వ్యక్తి అక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఆ నలుగురు సినిమాలో పలకరిస్తుంటాడు సార్ రాజేంద్ర ప్రసాద్ వచ్చి, నిజంగా అలాగే జరుగుతుంది. వచ్చి మాట్లాడదామని ట్రై చేస్తుంటాడు, అక్కడ శవమేమో అక్కడ ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటుంటారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకెవరెవరు రావాలని హడావిడి నడుస్తూ ఉంటుంది, కానీ అక్కడే తిరుగుతుంటాడు మనిషి. 11 రోజులు అక్కడే ఉంటాడు ఆత్మ. ఈ 11 రోజులు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే సక్రమంగా జరుగుతాయో ఇంత శరీరంగా మారుతుంది. ఇంత శరీరంగా మారి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఇతను చేసినటువంటి పాపము పుణ్యం అన్నిటికీ దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఈ జర్నీ అంతా మనకు 1 year అయితే వాళ్ళకి 1 day ఈక్వల్ టు, మనకు 1 year ఈక్వల్ టు వాళ్ళకి 1 day. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే జన్మేం రాదు. మనం అనుకుంటాం వెంటనే జన్మ వచ్చేస్తుందేమో అని, వెంటనే జన్మేం రాదు. ఒక RAC లాగా టికెట్ ఇంకా కన్ఫామ్ అవ్వకపోతే బయట తిరుగుతున్నట్టుగా మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. చనిపోయినటువంటి ఒక శరీరం మాత్రమే లేదు అక్కడ, శారీరకంగా లేరు, కానీ ఆత్మస్వరూపంలో మన ఇంట్లోనే ఉంటారమ్మ వాళ్ళు. ఉంటారు, మనం చేసే ప్రతిదీ గమనిస్తూ ఉంటారు, నవ్వుకుంటారు, ఏమింటారు వీడి పిచ్చి అనుకుంటూ ఉంటారు. ఓకే, కానీ ఎవ్రీ ఇయర్ మనం పెట్టేటువంటిది ఏదైతే పిండ ప్రధానాలు ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. నేను ఒకటే చెప్తాను అందరికీ, ఏంటంటే మీరు పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, సంస్కారం నేర్పిస్తున్నారు, ఓకే, ముఖ్యంగా మీరు నేర్పించాల్సింది ఏమిటంటే, మన పెద్దలకి చేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాం కదా, పురోహితుని పిలిపించి అప్పుడు ఇంట్లో పిల్లల్ని స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా లీవ్ పెట్టమని చెప్పాలి. వాళ్ళకి చూపించాలి, అన్న ఇట్లా ఉంటుంది పెద్దలకి చేయాలి అని. వాళ్ళకి తెలియకపోతే వీడు పెద్ద అవుతాడు, చదువుకుంటాడు, ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, రేపొద్దున ఎవరు చెప్తారు ఇవన్నీ చేయాలని? చూడనే లేదు. తర్వాత సఫర్ అయ్యేది ఎవరంటే, నువ్వు సంపాదించేటువంటి సంపద కానీ ఏమీ నీ వెనకాతలు రావు. నువ్వు నేర్పినటువంటి ఆఫ్టర్ డెత్ తర్వాత ఉండేటువంటిది ఏదైతే లైఫ్ ఉంటుందో, నువ్వు నేర్పిన ఈ సంస్కారం, ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో ఇదే నీకు రక్షిస్తుంది. సో కంపల్సరీ ఇది పిల్లలకి నేర్పించాలమ్మా, చెప్పాలి.
కంపల్సరీ చెప్పాలి. చాలా మంది మూఢనమ్మకం అని ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఇంత పెరిగింది, ఇంకా ఇదేంటి ఫోటోలకు నైవేద్యం పెట్టడం అది ఇది అంటూ ఉంటారు కదా. అవునమ్మా. అలాంటి వాళ్ళకి మనం చెప్పే సమాధానం? నేనైతే అమ్మ మీరు నమ్మరు, అంటే కొన్ని విద్యలు ఉన్నాయంటే ఎలా అంటే ఆత్మను పిలిపిస్తారు, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. అలాంటివి కూడా నేను చూశాను కొంతమంది చేయగా. అప్పుడు నేను అసలు ఇంకా బిలీవ్నెస్ పెరిగింది అక్కడి నుంచి నాకు. ఓహో, ఎందుకంటే మా అత్తగారిని, మా మామయ్య గారిని, మా తండ్రి గారిని, మా తల్లి గారిని కూడా పిలిపించారు, మాట్లాడారు మీరు? అంటే నేను మాట్లాడలేదు, మా అబ్బాయి మాట్లాడాడు. మా అబ్బాయి అంటే కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది అది మాట్లాడడానికి, మాట్లాడాడు. అది ఉంటుంది. అప్పుడు నాకు ఇంకా బిలీవ్నెస్ ఏం పెరిగింది. చెప్పారు గురుగారు? అది యాక్చువల్గా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కనుక అన్ని సక్రమంగా వెళ్తే కాంతి శరీరాలుగా కనిపిస్తారు. ఓకే. వాళ్ళకి కనుక సక్రమంగా మనం చెయ్యకపోతే వాళ్ళు మాసిపోయిన బట్టలతో కనిపిస్తారమ్మా. ఓకే. కనబడ్డప్పుడు మనం ప్రశ్నించవచ్చు కూడా. ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు కూడా ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని చెప్తారు. కాకపోతే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కంప్లీట్ ప్యూర్ సోల్ అయి ఉండాలి. అంటే కొంచెం నిత్యానుష్ఠానం చేయడము, నెగటివ్ థింకింగ్ పెట్టుకోకపోవడం, ఇవి జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఉండాలి. వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఓకే. 100% కనెక్ట్ అవుతారు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. సో అప్పుడు అలాంటప్పుడు చెప్పారా గురుగారు, లైక్ ఇలాంటివి మా ఇంట్లో పెట్టలేదు సంవత్సరం అలాగా నాకొక్కరికే కాదు, ఇంకొక అతనికి వాళ్ళకు కూడా పిలిపించారు, చేపిస్తే అతనికి కొంతమందిని చూస్తూ ఉంటాం. అతను చేయాల్సిన పద్ధతి సరిగ్గా చేయలేదని ఆయన చెప్పడం జరిగింది అందులోకి వచ్చి. సో అక్కడ ఆయన మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే గైకెళ్ళి చేసుకోండి మీరు చెప్పారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన కంటికి కనిపించట్లేదు కదా, ఏం లేదు, నెక్స్ట్ జన్మ లేదు, ఆత్మ లేదు, ఏం లేదని జీవించేసిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఈ సోల్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు తెలిసి నీకు ఉపయోగం లేదంట. అంతే కదా గురుగారు? లేదు, ఇంకా నీకు ఆప్షన్ లేదు, నువ్వు వెనక్కి రాలేవు, నువ్వు చెప్పలేవు. నువ్వేమో పిల్లలకి అది నేర్పించి వదిలేసావు, ఏం లేదురా అన్నావు. మా నాన్న ఏం లేదని చెప్పాడండి, నేను నమ్మనంటాడు. అంతే కదా. లాజిక్లు చాలా అడుగుతున్నారు గురుగారు. ఏం చేస్తున్నా, ఎందుకు, ఏమిటి, ఎలా, వాళ్ళని కన్విన్సింగ్ గా చెప్పకపోతే అది క్యారీ ఫార్వర్డ్ చేయరు, అస్సలు చేయరు. మీరు ప్రతి లాజిక్తో సహా చెప్పాలి. కొంతమందికి అయితే అమ్మ మీరు వినండి, ఎవరైనా చెప్పే ఉంటారు, ఒక 2-3 రోజుల ముందు వాళ్ళకి స్వప్నంలోకి వస్తారు. వాళ్ళు మా తిది ఉంది అని చెప్పడానికి వస్తారు, మీరు కనుక్కోండి. కొంతమంది చెప్తుంటారు పెద్దవాళ్ళకి వచ్చారండి. ఎందుకు చనిపోయే ముందు కూడా నేను పలానా 3 రోజుల్లో 4 రోజుల్లో చనిపోతున్నాను, నాకు ఇది చేయండి అది చేయండి అని కరెక్ట్గా అలాగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గురువుగారు. ఉన్నారు. అయ్యో ఎందుకు లేరు, ఉన్నారు. కొంతమంది కంటే నిత్య దేవతారాధన, నిత్య కైంకర్యం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకొంచెం సేపట్లో నాకు సంథింగ్ అయిపోబోతుంది, చుట్టూ ఉండేటువంటి కలర్స్లో చేంజ్ వస్తుంది, చాలా తెలుస్తుంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు అంటే నేను ఒకసారి ఎక్కడో విన్నాను, ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది, వ్రతం ఏదో జరుగుతుంటే ఇంకెంతసేపట్లో జరుగుతుందని అడిగింది ఆవిడ అత్తగారు. అడిగితే ఇంకొక 2 గంటలు పట్టొచ్చండి అంటే సరే ఒక 2 గంటలు కదా అని అలా కూర్చొని అందరిది అయిపోయింది, అందరు భోజనాలు అయిపోయాయంటే అయిపోయాయి, ఓకే రైట్ అని అలా కూర్చుంది అంతే. చూడండి ఎంత పీస్ఫుల్గా చూడండి. కాబట్టి ఏంటంటే నేను అనేది ఒకటే, మీరు అంటే ఇప్పుడు ఈ పోలీసు వర్గం అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ అమ్మబట్టల టాపిక్ వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 100% మనం చేసినటువంటి పాపము పుణ్యము లెక్క ఉంటుంది. 100% యమభట్లు అనేటువంటి వారు ఉన్నారు, నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఉంది. నీకంటే కనబట్టడం లేదు కదా అని చెప్పని లేదు అనేటువంటిది లేదు. నువ్వు పుణ్యము, శాస్త్రం ఒకటే చెప్తుంది వేదం, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నీకు ఛాన్స్ ఉంటే ఉపకారం చేయి, మాట సహాయం చేస్తావా, డబ్బు సహాయం చేస్తావా, ఏదో చేయి. నువ్వేమీ లేదు, నువ్వేం చేయకు, సైలెంట్గా ఉండు, వాడిని ఇబ్బంది మాత్రం పెట్టకు. పరోపకారం చేసావా అది పాపం కిందకు వస్తుంది. మంచి చెడు చెయ్యకు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్లాంక్ గా ఉన్నా ఏముండదు, ఇబ్బంది ఉండదు మీరు అన్నట్టుగా. మరి ఈ అమావాస్య రోజు, ముఖ్యంగా ఏ అమావాస్య రోజైనా మనం తప్పనిసరిగా చేయవలసిన పని, ఇది గన్ షార్ట్గా చేయాల్సిందే ప్రతి ఒక్కరు అనుకోవడానికి, ప్రతి ఇంట్లో అట్లీస్ట్. ఇప్పుడు దిష్టి దోషం ఉంటుంది, రకరకాలు ఉంటుంది కదా గురుగారు. అమావాస్యలు పౌర్ణముల మీద చాలా వీడియోలు చేశాను నేను ఇప్పటికీ. చేసినప్పుడు క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ నేను తీసుకుని ఉంటాను. వాళ్ళు నేను చూసాను సార్ అంటే ఏమీ జరిగింది మీకు అని అడుగుతుంటా, అంటే వాళ్ళ నోటి నుంచి విందామని నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. అన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, సార్ అమావాస్య పూజ చేసినప్పుడు అమ్మవారి ఆరాధన, అమ్మవారి కైంకర్యం, అమ్మవారి లలితా సహస్రనామాలో ఒక అమ్మవారి ఏదైనా చేసినప్పుడు మాకు కలిగిన ఫలితాలు ఏమిటి అని వాళ్ళు చెప్పినవి ఏంటంటే, చేసినప్పుడు చేయనప్పుడు ఉండే ఫలితం ఏమిటంటే, చేయనప్పుడు ఏదో గొడవ అయ్యేదండి. రోజు మా ఇంట్లో ఏదో గొడవ, ఏదో ఒక పేచి, అనారోగ్యాలు,
ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ అంటారు చూసారా, ఏదో వచ్చి ఇబ్బంది పడ్డట్టుగా మా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలు, పీస్ఫుల్ లేకపోవడం, సిక్ అవ్వడం ఇవి జరిగేవండి. అమావాస్య పూజ ఎప్పుడైతే మేము అమ్మవారికి చేస్తామో అక్కడి నుంచి ఇవి తగ్గాయి అని విన్నా. మరి పౌర్ణమి చేసినప్పుడు ఏంటి అని అడిగేవాడిని. అడిగితే పౌర్ణమి రోజు చేసినప్పుడు కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది సార్ నాకు అన్నారు. పూర్ణచంద్రుడు కదా, ఇక్కడ అమావాస్య చంద్రుడు. అమావాస్యలో టైంలో ఏమవుద్దంటే అమ్మ, నెగిటివ్ ఎనర్జీస్ కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి. ఎవరైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటారో ఆ రోజు ఈ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి దానికి ఎలిజిబుల్ ఉండదు. దానికి ఈ ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీ దగ్గరికి ఇవి రావు. అది అట్లా అనమాట. మీ వీలైనంత మటుకు అమ్మవారి ఆరాధన చేయాలంటారు. అమ్మవారి ఆరాధన లలిత వినొచ్చు, లేదా చదవచ్చు, లేదా ఓం, రకరకాల మంత్రాలు ఉన్నాయి అమ్మవారి. ఓం శ్రీమాత్రే నమః చేసుకున్నా సరిపోతుంది సింపుల్ గా. రైట్, చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.